డెమన్ పవన్ హ్యాట్స్ ఆఫ్ బ్రో. అతను తనంతట తానుగా స్టాండ్ తీసుకుని తనంతట తానుగా మేనిఫెస్ట్ చేసుకుని నేను ఫెయిర్గానే కెప్టెన్ అవ్వాలి అనుకుంటున్నానని ఎలాగైతే మాట్లాడాడో ఈరోజు 100 మెట్లు ఎక్కేశాడు డెమన్ పవన్. కెప్టెన్గా ఉన్నా కూడా అన్ని మెట్లు ఎక్కేవాడు కాదేమో, ఈరోజు కెప్టెన్సీని త్యాగం చేసి అతను 100 మెట్లు ఎక్కాడని ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. ఫెయిర్గా విన్ అవుతాను సార్, మీరు చూసిన వీడియోల ప్రకారం నా మిస్టేక్ ఉంది, నాకు ఫెయిర్గా గెలవాలని ఉంది, సో కెప్టెన్షిప్ బ్యాచ్ తీసేసుకోండి అని డెమన్ పవన్ తీసుకుంటాడు ఇనిషియేటివ్. దట్ ఈస్ 1000% గుడ్ అనిపించింది. సో డెమన్ పవన్ ఒకవేళ విన్ అయ్యాడంటే మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ నెక్స్ట్ లెవెల్ జామి, నెక్స్ట్ లెవెల్. ఓకే, మళ్ళీ అస్సలు హైలైట్ ఏంటంటే మళ్ళీ రీతునే సంచాలకుగా పెట్టడం అన్నది నెక్స్ట్ లెవెల్. సో ఈ టాస్క్లో ఎవరు విన్ అవుతారో కానీ, ఎవరు విన్ అయినా కానీ వాళ్ళకి చాలా పాజిటివ్ ఎపిసోడ్ అవుతుంది. ఎందుకంటే బర్నీ గారు గెలిచినా కానీ ఆయనకు పాజిటివ్ అవుతుంది. ఓడిపోయి అన్ఫేర్గా తీసేసి మళ్ళీ గెలిచాడు అన్నది పాజిటివిటీ. ఇమాన్యుల్ మోసం చేసి ఓడిపోయి చేశారు, అయినా కానీ గెలిచాడు అన్న దాంట్లో పాజిటివిటీ. త్యాగం చేసి ఫెయిర్గా ఆడతానని ఫెయిర్గా ఆడి గెలిచాడు అన్నప్పుడు మళ్ళీ డెమన్ పవన్కి కూడా పాజిటివిటీ. సో ఓవరాల్ ఏ విధంగా అయినా చూసుకున్నా అందరికీ మంచి ఎపిసోడ్ ఇది. సో ఫుల్ వీడియో అయితే ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.